ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 1వ తారీఖు లగాయతు ఫిబ్రవరి 6వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా 12 రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే, ఈ వారంలో గురువు మిథున రాశి యందు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కేతు సింహరాశి యందు సంక్రమణం చేస్తూ ఉన్నారు. అలాగే మకర రాశి యందు రవి కుజులు సంచరిస్తూ ఉన్నారు. కుంభరాశి యందు శుక్రగ్రహం, బుధగ్రహం, రాహుగ్రహం సంచరిస్తూ ఉన్నారు. మీనరాశి యందు శనేశ్వరుడు ఉన్నారు. అలాగే చంద్రుడు ఈ వారంలో కర్కాటక రాశి మొదలు తులారాశి వరకు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఈ వారంలో మేషరాశి వారికి శుక్రగ్రహము, బుధగ్రహము, రాహుగ్రహము, ఈ 3 గ్రహాలు లాభస్థాన స్థితిలో ఉండడం వల్ల అనుకూలిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క అనుగ్రహము, అలాగే దశమంలో ఉండేటువంటి రవి యొక్క స్థితి, ఈ 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నది. ప్రత్యేకించి చంద్రుని యొక్క బలం, స్వస్థాన ప్రాప్తిమారోగ్యం, అర్ధలాభం, యశోముదం అన్నది శాస్త్రం. చంద్రుడు 6, 7 స్థానముల యందు సంచరిస్తూ ఉన్నటువంటి ఈ వారంలో మానసిక ప్రశాంతతని అధికంగా ఇస్తారు. అలాగే తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్యం మెరుగుపడేటువంటి విధంగాను, కుటుంబ పరిస్థితులన్నీ కూడా సానుకూల పడేటువంటి విధంగాను చంద్రుడు అనుకూలిస్తూ ఉంటారు. అలాగే దశమమందు దిగ్బలయుక్తులైనటువంటి రవికుజులిద్దరూ ఉన్నతాధికారుల వల్ల వచ్చేటువంటి సమస్యల నుండి బయటపడేలా చేస్తారు. అర్ధసిద్ధి సదారోగ్య అన్నది శాస్త్రం. ప్రత్యేకించి దశమ కేంద్రంలో ఉన్నటువంటి రవికుజుల యొక్క యుతి కూడా మీలో కొంత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ ఉంటుంది. అంటే జీవితంలో ఏదైనా సరే మనం సాధించగలం, ఏ ఇబ్బంది వచ్చినా మనం దాటగలం అనేటువంటి విధంగా మీలో ఒకంత శక్తిని, ధైర్యాన్ని పెంపొందించేటువంటి గ్రహస్థితిగా ఈ గ్రహస్థితిని చెప్పవచ్చును. అలాగే మీకు కొంత సపోర్ట్ దొరికేటువంటి విధంగా లాభస్థానమందు 3 గ్రహాలు త్రిగ్రహ కూటమి ఏదైతే ఉన్నదో, రాహుతో కలిసినటువంటి శుక్రుడు ప్రధానంగా ఆకస్మిక ధనప్రాప్తికి ఆయన కారణమవుతారు. ఇందులో కొన్ని శుభకరమైనటువంటి, మంగళకరమైనటువంటి స్వప్న దర్శనములు అవుతూ ఉంటాయి. అనగా కలల్లో కూడా పలానా మంచి జరిగినట్టు, పలానా మనం అనుకున్నది సాధించినట్టు, ఇలా స్వప్న దర్శనం కలుగుతూ ఉండడము, అలాగే శుభ సంకేతాలు, శుభవర్తమానాదులు ఇవి ఎక్కువగా వస్తూ ఉండడం లాంటివి కూడా ఈ వారంలో మేషరాశి వారు చూడవచ్చును. ఏలినాటి శని యొక్క ప్రభావము, మానహానిర్ మనక్లేశ అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఏదైనా ఒక పని అవ్వనప్పుడు వెంటనే నిరుత్సాహపడిపోకుండా ఉన్నటువంటి గ్రహస్థితిలో భాగంగానే ఈ విధంగా జరిగింది అని సర్ది చెప్పుకొని ఒకంత ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకొని మేషరాశి వారు కనుక ఈ వారంలో ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ఎక్కడా కూడా నిరుత్సాహపడవద్దు, ప్రోత్సాహం లేనటువంటి వ్యక్తులతోటి సాంగత్యం చేయవద్దు. మీరు ఏదైనా ఒక పని చేస్తుంటే మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి వారు ఉంటేనే వారితో ఉండండి. శల్య సారథ్యం చేసేటువంటి వారితోటి మీరు ముందుకు వెళ్ళకూడదు. ఈ వారంలో ప్రధానంగా సూచన. అలాగే ఈ మేషరాశి వారికి ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని పొందడానికై మేషరాశి వారు ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. దీర్ఘ సంచార గ్రహాల యొక్క అనుకూలత చాలా కాలంగా ఈ రాశి మీద ఉన్నది కాబట్టి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో ఏ విధమైనటువంటి లోటు ఈ వారం కూడా కనబడదు. అయితే ఈ వారంలో ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా మీ దశమ కేంద్రమందు కేంద్రీకృతమై ఉన్నటువంటి పరిస్థితి. దశమంలో రాహువు, దశమంలో బుధుడు, దశమంలో శుక్రగ్రహం తాలూకు స్థితి.
అలాగే ఈ వారంలో ప్రత్యేకించి చంద్రగ్రహం అనుకూలంగా ఉండడంతో ఒకంత మానసిక ప్రశాంతత లభించేటువంటి వారంగా చెప్పవచ్చును. గత కొద్ది వారాలుగా ఏదైతే కొంత మానసిక అలజడి మీకు ఉన్నదో, మీ యందు ఉన్నదో, ఆ అలజడిని అతిక్రమించేటువంటి శక్తి స్థైర్యాలు ఈ వారంలో లభించడానికి అవకాశం ఉంటుంది. మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యంచ ధనాగమః అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఈ షష్ఠ సప్తమ స్థానాల్లో ఉన్నటువంటి చంద్రగ్రహము మనస్తాపాన్ని నివారించగలిగేటువంటి శక్తి కలిగి ఉన్నవారు, అలాగే మనోధైర్యాన్ని పెంచగలిగేటువంటి స్థితి ఉన్నవారు. ఇవి రెండు కూడా మానసికమైనటువంటి ఎదుగుదలనే సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మానసికంగా బాధపడేటువంటి వారికి ఈ వారం ఊరట లభిస్తుంది. అంటే పలానా మనం ఈ ఫంక్షన్ పెట్టుకున్నాము, లేదా మనం ఈ పని తలపెట్టాము, ఇది అవుతుందా లేదా, లేదా మన ఉద్యోగ పరిస్థితులు, వ్యాపార పరిస్థితులు, వీటి గురించి ఎక్కువగా ఆలోచించి ఇబ్బంది పడేటువంటి వారికి మానసికంగా ఊరట లభిస్తుంది. అలాగే దశమ కేంద్రమందు ఎప్పుడైతే ఇన్ని గ్రహాల యొక్క స్థితి ఉన్నదో ఉద్యోగపరమైనటువంటి కించిత్ ఒత్తిడి అధికంగా ఉంటుంది. అంటే పని చేసేటువంటి సమయం అధికంగా ఉంటుంది. ఈ వారంలో ఎక్కువ సమయాన్ని పనిలో, అంటే మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో గడపడానికి ఎక్కువ మీరు వినియోగం చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులకి ఒకంత తక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే మీకోసం మీరు సమయం కేటాయించుకునేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఉదాహరణకి ఏదైనా మీకు ఆట విడుపుగా గతంలో చేసేటువంటి పనులు చేయడానికి ఈ వారం అవకాశం దొరక్కపోవడం కానీ, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం కానీ, లేదా ఉరుకులు పరుగులుగా కొంత ముందుకు వెళుతూ ఉండేటువంటి పరిస్థితులు ఈ వారంలో ప్రధానంగా కనబడ్డాయి. ఈ వారంలో ఉండేటువంటి ఆరోగ్య పరిస్థితి బాగున్నది. ఆర్థికపరమైనటువంటి విషయాలు కొంత సానుకూలంగానే ఉన్నాయి. అధికమైనటువంటి ఖర్చులేవి కూడా ఈ వారంలో కనబడడం లేదు. సరికదా కొంత మీకు మనోల్లాసాన్ని కలగజేసేటువంటి విషయాలు, అంటే పలానా భవిష్యత్తులో ఒరే బాబు నీకు ఇది ఉద్యోగంలో ప్రమోషనో, లేదా నీకు తగినటువంటి గుర్తింపు వచ్చిందనో, లేకపోతే నీకు పలానా మంచి జరుగుతుందనో, ఇలా శుభవర్తమానాన్ని మీరు వినగలుగుతారు. ఏదైనా భవిష్యత్తుకు సంబంధించినటువంటి మంచి విషయాలు మీ చెవిలో పడడం ద్వారా మీ మనసు ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సైతం సాధించడానికై ఎక్కువగా గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం కొంత ఉపశమనాన్ని కలిగించేటువంటి వారంగానే మనం చెప్పుకోవచ్చును. కారణం గత వారాల్లో ఏర్పడ్డటువంటి అష్టమ స్థాన స్థిత పంచగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమి ఇవి ఏవైతే ఉన్నాయో ఈ వారం అవి తగ్గుముఖం పట్టాయి. అష్టమ చంద్రుని యొక్క దోషం పోయింది, అష్టమ బుధ దోషం పోయింది, అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా మారి 9వ స్థానంలోకి వెళ్ళారు. ఇప్పుడు కేవలం రవి కుజులు మాత్రమే అష్టమంలో ఉన్నారు. జన్మ రాశి యందు గురుని యొక్క స్థితి, అష్టమంలో రవి కుజులు ఇవి కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు అయినప్పటికీ ఈ వారంలో తృతీయ స్థానమందు, షష్ఠ సప్తమ స్థానాల యందు చంద్రుని యొక్క సంచారము ఒకంత మానసిక ప్రశాంతతని కలిగించవచ్చు. అయితే ప్రధానంగా తృతీయ చంద్రుణ్ణే మనం ఈ వారం తీసుకోవాలి. అందువల్ల ఇష్టసిద్ధి సదారోగ్య అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఈ వారంలో మీకు మనసుకి నచ్చినటువంటి పనులు చేయగలుగుతారు. పలానా ప్రాంతానికి వెళ్ళాలి, పలానా తీర్థయాత్ర చేయాలి, లేదా ఆట విడుపు కోసం పలానా చోటుకి వెళ్ళాలి అని ఏదైతే గత వారాల్లో మీరు అనుకున్నారో, గత వారాల్లో అవి చెయ్యలేక మీరు ఇబ్బంది పడ్డారో, ఇప్పుడు మీరు ఆ ఆట విడుపు కోసం చేసేటువంటి పనులన్నింటినీ కూడా చేయగలుగుతారు. విందు విహారయాత్రలు చేయగలుగుతారు. అలాగే పై అధికారులతోటి ఉండేటువంటి సఖ్యత పెరగడం వల్ల, పై అధికారులతో ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడడం వల్ల, తోటి ఉద్యోగస్తులతో ఉన్నటువంటి మాట పట్టింపులు తగ్గడం వల్ల ఒకంత ఉద్యోగపరమైనటువంటి వాతావరణము చాలా ఆనందదాయకంగా సాగుతుంది. గతంలో పలానా ఉద్యోగానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు చక్కగా సావకాశంగా ఉద్యోగానికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ గ్రహస్థితి ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని కలగజేస్తుంది. స్థాననాశ రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే అన్నారు. అదేం తప్పుగా కాదు. ఉదాహరణకి మీకు ₹1 వచ్చిందనుకోండి, ఆ రూపాయిలో 90% మీరు అప్పులు తీర్చడానికే వెచ్చించవలసినటువంటి అవకాశం ఉంటుంది. అంటే గతంలో మీరు తీసుకున్నటువంటి డబ్బు, గతంలో అప్పు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో వాటిని తీర్చడంలోనే కొంత ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఉన్నాయి. రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకులను సృష్టించినప్పటికీ భయపడకూడదు.
ప్రత్యేకించి భయపడి ఏదో జరుగుతుందని మీరు ఇప్పటికిప్పుడు ఉద్యోగం వదిలేసేటువంటి పరిస్థితులను తెచ్చుకోకుండా ఏదైనా వచ్చినప్పుడు ధైర్యంగా దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగితే ఇవన్నీ కూడా చాలా చిన్నగా తగ్గిపోతూ ఉంటాయి. దేన్ని చూసి కూడా భయపడకండి ప్రధానంగా. ఎందుకంటే దుర్దోష శత్రు సంవాద అన్నారు. అష్టమంలో ఉండేటువంటి రవి ఆత్మవిశ్వాసాన్ని తగ్గించి వేస్తారు. కాబట్టి ఇటువంటి సమయంలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా దేనికైనా సరే ధైర్యంగా నిలబడగలిగితే ప్రతి విషయాన్ని కూడా చక్కగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఈ వారంలో మిథున రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారులకి అష్టమ స్థాన స్థిత గ్రహముల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది. ఆ పెరిగినటువంటి గ్రహాల్లో కూడా అష్టమ శుక్రుడు కొంత యోగించేటువంటి గ్రహమే. ఈ వారంలో చంద్రుని యొక్క బలం కూడా ఒక 2.5 రోజుల పాటు మీకు ఉండబోతూ ఉన్నది. ఈ శుక్రచంద్రుల యొక్క అనుకూలతతోటి ఈ రాశి వారు ముందుకు వెళతారు. ప్రత్యేకించి గత వారంలో కేవలం చంద్రుడి యొక్క బలమే, మిగతా గ్రహాల తాలూకు బలం ఏమీ లేదు. ఇప్పుడు మీకు కొంత సపోర్ట్ దొరుకుతుంది. ఇక్కడ మీరు గమనించండి, సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. మీ గురించి మీకు ఇబ్బంది కాకుండా కుటుంబ సభ్యుల గురించో లేదా మీ యొక్క జీవిత భాగస్వామి, సంతానము, తల్లిదండ్రులు, ఇలా కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారికి ఏర్పడినటువంటి ఇబ్బందుల వల్ల మీరు బాధపడేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అంటే ఎంతసేపు మీకు వారి గురించి ఆలోచన తప్పితే మీకేమీ ఇబ్బందులు ఇక్కడ లేవు. స్వతహాగా మీ పర్సనల్గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కన్నా వారి గురించి మీకు ఆలోచన ఎక్కువ. ప్రత్యేకించి ఏం చేస్తుంది ఈ గ్రహస్థితి? యథావాత మీరు ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు ఇక్కడే ఉన్నప్పటికీ. అంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారు చూసారా, అలాగా ఏకాగ్రతని ఉంచనివ్వదు ఈ గ్రహస్థితి. ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఆలోచనే ఉంటూ ఉంటుంది. పలానా పని, ప్రస్తుతం ఉన్న పని అయితేనే కదా తర్వాత పని చేయగలుగుతారు. దీనిలోనే అనేక రకాలైనటువంటి అవాంతరాలు ఏర్పడుతూ ఉంటాయి ఏకాగ్రత లేక. ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ ముఖ్యం. శుభమూలకో వ్యయశ్చైవ. ఇక్కడ గురుడు వ్యయస్థానం ముందు ఉండి మీ చేత ఖర్చు పెట్టిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అది శుభమూలకంగానే ఖర్చు అవుతూ ఉన్నది. కానీ మీకుండేటువంటి ఆలోచన ఎలా ఉంటుంది? మనకు వచ్చేది కన్నా వెళ్ళిపోయేది ఎక్కువగా ఉన్నది కదా అనేటువంటి బాధ అధికంగా ఉంటుంది. అష్టమంలో ఉండేటువంటి రాహు బుధుల యొక్క కలయిక కూడా బుద్ధి మీద ప్రభావాన్ని చూపెడతారు. ఒక్కొక్కసారి అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడవలసి వస్తుంది. ఒక్కొక్కసారి మీకు తెలియకుండానే తామసికంగా మాట్లాడుతూ ఉంటారు, కోపోద్రిక్తులు అవుతూ ఉంటారు. ఇక్కడ ఓ చిన్న రిలేషన్లకి సైతం మీరు విలువ ఇవ్వకుండా మాట్లాడేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న మాటలు కూడా అవతల వాళ్ళని బాధ పెట్టి అక్కడ మీకు రిలేషన్షిప్ మీద ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే నచ్చినటువంటి ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి కొంత వాగ్వివాదాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. ఇటువంటి మాటపరమైనటువంటి సమస్యలు ఈ వారంలో ఉంటాయి తప్పితే ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఇవి కూడా ఈ వారంలో కనబడడం లేదు. ప్రత్యేకించి ఇటువంటి విషయాలను సైతం కొంత అధిగమించడానికై ఈ కర్కాటక రాశి వారు ఈ వారంలో అమ్మవారి యొక్క ఆరాధన చేయడం, ముఖ్యంగా మాఘమాసంలో శ్యామలా దండకాన్ని పారాయణ చేస్తే చాలా మంచిది. కాబట్టి శ్యామలా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సానుకూలమైనటువంటి వాతావరణమే గోచరిస్తూ ఉన్నది. షష్ఠ స్థానమందు రవి కుజులు, లాభస్థానమందు గురుడు, అలాగే చంద్రుడి యొక్క స్థితిగతులు అనుకూలించడం వల్ల ఈ రాశి వారికి ఈ వారంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా కలగదు. ప్రత్యేకించి సప్తమ స్థానమందు బుధ, శుక్ర, రాహు గ్రహాల యొక్క యుతి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రవి బలం ప్రధానంగా షష్ఠేర్వౌ సుసౌఖ్యాదిన్ ఎత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి కుజుడు కానీ రవి కానీ 6వ స్థానమందు అటు శత్రుబాధను తగ్గిస్తూ ఉంటారు, అటు రుణబాధను తొలగింపజేస్తూ ఉంటారు. అలాగే ఆరోగ్య సమస్యల్ని సైతం అధిగమించగలిగి ఏదైనా చిన్నగా అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ అష్టమ శనేశ్వరుని యొక్క స్థితి వల్ల ఆ రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే పలానా 5 రోజులు పడుతూ ఉంటే మీరు 2 రోజుల్లో రికవరీ అవ్వగలుగుతారు. కాబట్టి ఆ రికవరీ రేటుని ఈ 2 గ్రహాలు ఇస్తాయి. ఎందుకంటే పై ఉన్నటువంటి గ్రహం అష్టమ ముందు ఉన్నటువంటి శనేశ్వరుడు అపమృత్యురు భయప్రాప్తి అన్నారు. అంటే ఏమీ లేకపోయినా ఏదో అయిపోతుందేమో, ఇంకోటి ఏమైనా జరిగిపోతుందేమో అనేటువంటి నెగిటివిటీ, ఆ ఆలోచనలే మానసికంగా ఎక్కువ ఇబ్బంది పెడతాయి.
మరి అటువంటి వాటి నుండి మిమ్మల్ని రక్షించేటువంటి గ్రహాలు ఈ రవి కుజులు. అటు రవి కుజుల యొక్క బలం ప్రధానంగా, గురుని యొక్క బలం ప్రధానంగా ఆర్థికంగా ఏ విధమైనటువంటి ఇబ్బందిని రానివ్వదు. అయితే ఈ వారంలో ప్రధానంగా సప్తమంలో కేంద్రీకృతమైనటువంటి గ్రహస్థితి వల్లను కొన్ని సందర్భాల్లో దూరత్ర ప్రయాణం చేయవలసి రావడం, దేశాంతరవాసం చేయవలసి రావడం, లేదా దేశాంతరాల్లో ఇప్పటికే అంటే స్వదేశాల్లో పుట్టి వేరే దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి స్థానం మార్పు, ఉద్యోగ మార్పు ఇటువంటి వాటికి అవకాశం ఈ వారంలో కనబడుతూ ఉన్నది. అంతేగాక దూర విద్య ఎవరైతే అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుతూ ఉన్నటువంటి వాళ్ళు లేదా లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వాళ్ళు వీరిపైన ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. ఏదో ఒక చిన్న అవాంతరాన్ని కలగజేస్తుంది. ఇటువంటి వాటిని అధిగమించగలగడం ప్రధానమైనటువంటి సూచన. అలాగే ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులు మరలా జీవిత భాగస్వామి పైన ఎక్కువగా ఇంపాక్ట్ని చూపెడుతూ ఉంటాయి. వారి తాలూకు మానసిక స్థితిగతులు, వారి తాలూకు ఆరోగ్య పరిస్థితులు ఇవి ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటాయి. అందుకని వారితోటి మీకు ఉండేటువంటి రిలేషన్షిప్ పైన కూడా ఈ ప్రభావం పడుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి ఈ గ్రహస్థితి కొంత ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. వారు జాగ్రత్తగా ఉండాలి. అంతేగాక ఈ గ్రహస్థితి ప్రత్యేకించి మిమ్మల్ని ఆర్థికంగా ఒక మెట్టెక్కించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ గ్రహస్థితి బాగున్నది, మీ సొంత ప్రయత్నం ఉండాలి. ప్రయత్నం ఉంటే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ రాశివారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అష్టమ శని దోష నివారణ కోసమై ఎక్కువగా రుద్ర కవచాన్ని కానీ అలాగే పరమేశ్వరుడి యొక్క అష్టోత్తర శతనామావళిని కానీ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంలో యోగించేటువంటి గ్రహాలతో పోల్చుకుంటే 1-2 గ్రహాల యొక్క అనుకూలత ఈ వారం కొంత తగ్గినది. భృగు షట్కము అనేటువంటి శుక్ర సంబంధమైనటువంటి దోషము, అలాగే సప్తమ స్థానస్థితి శనేశ్వరుడు, అలాగే పంచమ స్థానస్థితి రవికుజులు. ఇక్కడ గోచార రీత్యా కేంద్ర కోణ స్థానాల్లో కొంత పాపగ్రహ సంపత్తి ఏర్పడడం వల్ల ఒకంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రత్యేకించి ఇది మీ మనస్తత్వంపైనే ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం. గత వారం కూడా మనం ఈ మాట చెప్పుకున్నాం. ప్రత్యేకించి బద్ధకాన్ని పెంచేటువంటి గ్రహస్థితి, ఏ పనైనా వాయిదా వేసుకునేటువంటి తత్వానికి ఇది కారణం. అయితే ఈ వారంలో ప్రధానంగా జన్మరాశి స్థిత చంద్రుని యొక్క స్థితి వారాంతంలో గురు, శుక్ర, శనివారాల్లో కలుగుతోంది. కాబట్టి శరీర సౌఖ్యం ఆరోగ్య అన్నది శాస్త్రం. వారాంతంలోనే కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది తప్పితే వారం ప్రారంభ రోజులు మినహాయించి, అంటే పుష్యార్క యోగం ఉంటుంది ఆదివారం నాడు, ఆ తదుపరి సోమవారం వదిలేసి మంగళ, బుధ, గురువారాల్లో మాత్రం విపరీతమైనటువంటి అలసట, శారీరక శ్రమ ఉంటుంది. చిత్తభ్రంశ అన్నాడు, అంటే ఒక్కొక్క సమయంలో అసలు బుర్ర పనిచేయదు. అందువల్ల మంగళ, బుధ, గురువారాల్లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ రాశి వారు తీసుకోకూడదు. ఆ 3 రోజులు ఈ వారంలో కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అందువల్ల ఆ రోజుల్లో ముఖ్యమైనటువంటి పనులు చేయకుండా ఉండడము, లేదా ఏదైనా పెట్టుబడులు పెట్టవలసి వచ్చినప్పుడు ఆగడము, ఏదైనా వస్తువు కొనవలసి వచ్చినప్పుడు ఆగడము, ఇటువంటివన్నీ కూడా చెప్పదగినటువంటి సూచన. ఆ తదుపరి మరలా శుక్రవారం లగాయతూ మంచి గ్రహస్థితి ఉన్నది. బుధుడు కూడా 6వ స్థానమందు యోగిస్తూ ఉన్నారు. రాహుతో కలిపి యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత గౌర్భూమి శత్రునాలాభ అన్నది శాస్త్రం. ప్రత్యేకించి శత్రువులు మీ మీద దాడి చేయాలని చూస్తే వారికి వారే గోతులు తీసుకున్నట్టు ఉంటుంది. మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. అక్కడ శత్రుస్థానమందు బుధరాహువుల యొక్క యుతి ఎప్పుడైతే ఉంటుందో మిమ్మల్ని డైరెక్ట్గా దెబ్బ కొట్టాలి అన్నా లేదా ఇండైరెక్ట్గా దెబ్బ కొట్టాలి అని ఎవరైనా శత్రువులు చూస్తే అది వారికే రివర్స్ తగులుతుంది. మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. ఇది గొప్ప బలమైనటువంటి గ్రహస్థితి. కాబట్టి అటు గౌర్భూమి శత్రునాలాభం, శత్రువుల వల్ల మీకు లాభమే జరుగుతుంది కానీ నష్టం వాటిల్లదు. ఈ వారంలో ప్రధానంగా అది చూస్తారు కూడాను. పలానా వాడు నాకు చెడు చేయాలనుకున్నాడో వాడికే చెడు జరిగింది, దానివల్ల నాకు మంచి జరిగిందని ఎవరికైనా చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే మానసిక సంతోషం ఉంటుంది, ఆర్థిక లాభం ఉంటుంది, శత్రు విజయం ఉంటుంది, అలాగే మనసు ఉల్లాసంగా ఉంటుంది ఈ వారంలో కన్యారాశి వాళ్ళకి.
అటు ఆర్థికంగా ఆరోగ్యపరంగా పరిస్థితులు బాగున్నాయి, ఉద్యోగపరమైనటువంటి విషయాలు సానుకూలంగానే ఉన్నాయి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని కన్యా రాశి వారు పొందడానికై ఎక్కువగా ఈ రాశివారు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఈ రాశి వారికి పెరిగింది. ప్రత్యేకించి గురుబలం ఉన్నది, బుధ బలం ఉన్నది, శుక్రబలం ఉన్నది, చంద్రబలం ఉన్నది, శనేశ్వరుని యొక్క బలం ఉన్నది. ఈ 5 గ్రహాల యొక్క బలంతో ఈ రాశివారు ముందుకు వెళుతున్నారు. అర్ధాష్టమ రవికుజుల యొక్క దోషం ఉన్నప్పటికీ ఈ అర్ధాష్టమ రవికుజులు అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నది శాస్త్రం. మానసికమైనటువంటి భయానికి, మానసికమైనటువంటి ఒత్తిడికి ఎక్కువగా ఈ గ్రహస్థితి కొంతవరకు కారణం. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలపై, అంటే చాలా సెన్సిటివ్గా ఉండేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కుటుంబ పరిస్థితులు అనుకోండి, లేదా కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి సఖ్యత అనుకోండి, ఏదో ఒకటి కొంత ఇబ్బందికరంగా సాగుతూ ఉంటుంది. ఇటువంటి దోషాల నుండి బయటపడడానికి కావలసినటువంటి యుక్తాయుక్త విచక్షణని అటు పంచమంలో ఉండేటువంటి శుక్రబుధులు మీకు ఇవ్వబోతూ ఉన్నారు. గత వారంలో అయితే సరే ఈ పరిస్థితులన్నిటితోటి మీరు చాలా విసిగిపోయి బాధపడి ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ వారంలో ఇదే రకమైనటువంటి విషయాన్ని ఎలా మనం ఛేదించాలి అనేటువంటి దాని మీద శుక్రబుధులు చక్కగా మీకు అవగాహన కల్పిస్తారు. గత వారంలో మనం ఎలా ఇబ్బంది పడ్డాం, ఈసారి ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అనేటువంటి ఆలోచన, థాట్ ప్రాసెసింగ్ అనేటువంటిది చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. అలాగే ప్రత్యేకించి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా 6వ స్థానమందు శనేశ్వరుడు ధనధాన్యాభివృద్ధిని కలిగిస్తూ ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి అనేటువంటి కోరికను కలిగి ఉన్నారో వారి యొక్క కోరిక అది నెరవేరడానికి అవకాశాన్ని కల్పిస్తూనే ఉన్నారు. కాబట్టి తులారాశి వారు కొత్త ఇల్లు కట్టుకోవాలి, కొత్తగా ఇల్లు కొనుక్కోవాలి అనుకునేటువంటి వారు ఈ వారం లగాయితూ వారి యొక్క చక్కటి కోరికని ముందుకు తీసుకువెళ్ళవచ్చును. అంతేకాకుండా సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో పురోగతి కనబడుతూ ఉన్నది. సంతానానికి ఆరోగ్యం బాగుంటుంది. సంతానం సాధించేటువంటి విజయాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు. అలాగే జీవిత భాగస్వామి తాలూకు ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతూ ఉంటాయి. ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి విషయాల్లో గత వారంలో ఉండేటువంటి పరిస్థితులు ఉండకుండా ఈ వారంలో కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార పరంగా ఒకంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలించబోతూ ఉన్నాయి. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఆ ప్రతిబంధకాలను దాటగలిగితే మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు. కాబట్టి తులారాశి వారికి ఈ వారం బాగున్నది. మరిన్ని శుభ ఫలితాల కోసమై ఈ వారంలో తులారాశి వారు ప్రత్యేకించి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. గత వారంతో పోల్చుకుంటే చతుర్థ స్థానమందు శుక్రబుధులు యోగించడం, తృతీయ స్థానమందు రవికుజులు యోగించడం, చంద్రుని యొక్క బలం అధికంగా ఉండడం వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. చాలా కాలంగా ఈ రాశివారు మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. ఈ వారంలో వాటిని అధిగమించగలుగుతారు. ప్రత్యేకించి దశమ కేంద్ర స్థిత చంద్రుడు ఎత్ర కార్యార్థ సాధనం, అంటే ఏ పనైనా చేయగలిగేటువంటి కావలసినటువంటి శక్తిని ఇస్తారు. యథా మాత సుతాన్ రక్షే తథా రక్షసి చంద్రమాహ అన్నారు. అంటే ఇక్కడ చంద్రబలంలో ప్రధానంగా ఓ తల్లి తన బిడ్డని ఏ విధంగా కాపాడుకుంటుందో ఆ మాదిరిగా ఈ వారంలో చంద్రుడు మీకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, పరిపూర్ణమైనటువంటి ఐశ్వర్యాన్ని, సౌందర్యాన్ని, అలాగే మాట్లాడేటువంటి విధానంలో లావణ్యతకి కూడా ఈయన కారణమవుతారు. మీరు గమనించండి, ఈ రాశ్యాత్తు చతుర్థ స్థానమందు ఉన్నటువంటి శుక్రబుధుల యొక్క యుతి నూతన వస్తువులు, నూతన వాహనములు, నూతన వస్త్రములు ఇటువంటి వాటికి కొనుగోలుకి ఈ గ్రహస్థితి సంపూర్ణంగా యోగిస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదలకి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎవరైనా ప్రాంతం మార్పు, అంటే పలానా ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాం వేరే ప్రాంతానికి వెళితే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళకి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి స్థాన మార్పుని సైతము సూచిస్తూ ఉన్నది. అలాగే తృతీయ స్థానమందు రవికుజుల యొక్క యుతి మంచి ఆత్మస్థైర్యానికి కారణమవుతూ ఉంటుంది.
తృతీయ స్థానంలో ఆరోగ్యం నిత్య సంతోష అన్నారు. అంటే ప్రతినిత్యం సంతోషభరితమైనటువంటి వాతావరణాన్ని అనుభవించడానికి రవి కారణమవుతారు. అలాగే ఇష్టసిద్ధి, మీకు నచ్చినటువంటిది జరగడానికి కుజుడు కారణమవుతారు. కాబట్టి ఈ రకంగా చూసుకున్నప్పుడు ఈ 5 గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత లాభపడబోతూ ఉన్నారు. చాలా సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. విద్యా సంబంధమైనటువంటి, అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో అనూహ్యమైనటువంటి మార్పులు జరిగి అవన్నీ మీకు అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి కుటుంబ సభ్యులు ఏదైతే మీకు సపోర్ట్ లేక ఒక్కరూ కష్టపడుతూ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయో అటువంటివి ఏమీ లేక కొంత సపోర్ట్ దొరికేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీకంటూ కొంత మీరు సమయాన్ని వెచ్చించుకోగలుగుతారు, కుటుంబ సభ్యులకి సమయాన్ని వెచ్చించగలుగుతారు, సమయాభావాన్ని పరిపాలన చేస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ వృశ్చిక రాశి వారు సాధించడానికై అర్ధాష్టమ రాహు దోష నివారణకై దుర్గా సప్తశ్లోకి పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో 2వ స్థాన స్థిత గ్రహముల యొక్క సంఖ్య తగ్గినది. శుక్రబుధులు తృతీయ స్థానానికి వెళ్ళడం, 2వ స్థానమందు రవికుజుల యొక్క స్థితి ఉండడం, సప్తమంలో ఉండేటువంటి గురువు, అలాగే ఈ వారంలో చంద్రుడు ప్రధానంగా అనుకూలించేటువంటి గ్రహాలుగా గోచరిస్తున్నారు. అంటే సంఖ్యాబలం 4 నుండి 2కి తగ్గింది. ఎప్పుడైతే ఈ గురుచంద్రుల అనుకూలత మీద ఆధారపడి ముందుకు వెళుతూ ఉండవలసి వస్తూ ఉన్నదో సపోర్ట్ తగ్గినట్టు అనిపిస్తుంది. మీ మాటకి ప్రాధాన్యత తగ్గిందా, మన కుటుంబ సభ్యులే మన మాట వినట్లేదా, మనల్ని ప్రతికూలిస్తున్నారా, అదే మనకి ప్రతికూలంగా మాట్లాడుతూ ఉన్నారా, లేదా కావాలని మనకి ప్రతికూలతలను సృష్టిస్తున్నారా అనేటువంటి ఒక ఆలోచన మదిలో మెలుగుతూ ఉంటుంది. ఎందుకు మనకి ఇంతకాలం ఈ పనులు సాగట్లేదు, పునరాలోచన చేస్తూ ఉంటారు. నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశిగతేరవవు అన్నది శాస్త్రం. ఇక్కడ ఈ కుజ రవిగ్రహాలు, అర్ధాష్టమ శనేశ్వరుడు అసలు ఇంట్లో ఉండడానికే అంత ఇష్టత చూపించినటువంటి స్థితిని తీసుకొస్తారు. ఎందుకు? భయం స్వస్థానహానికృతం. అసలు ఇంట్లో ఉంటే భయం వేస్తూ ఉంటుంది. అందుకని ఇంట్లో ఉండకుండా ఎప్పుడు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మయ్య మన ఆఫీస్లో ఉందాం, లేదా పలానా ఊరికి వెళ్ళిపోదాం, పలానా పుణ్యక్షేత్రానికి వెళ్ళిపోదాం, ఇంట్లో ఉంటే మనం ఈ మెంటల్ టార్చర్ భరించలేమనేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి లాక్కొస్తుంది ధనురాశి వారిని. మరి ఈ వారంలో ఎందుకు మనం ఇలా చేస్తున్నామనేటువంటి పునరాలోచన తీసుకొస్తుంది. అటు 2వ స్థానమందు అధనతాం కుజనాశ్రయంతాం తథా కుమతితాం కకిపయాతి విహీనతాం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఒక చోటుకి వెళ్తారు, నచ్చదు, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తారు, అది నచ్చదు, మళ్ళీ ఈ ఫస్ట్ వెళ్ళిన చోటుకి వెళ్తే వాళ్ళు ఏదైనా సూటిపోటు మాటలు మాట్లాడతారేమో అని భయం వేసి వీళ్ళ దగ్గరికి వెళ్ళరు. అంటే ఉన్నది పోతుంది, ఇంకో చోటుకి వెళ్ళింది పోతుంది. ఈ రకంగా తయారవుతూ ఉంటుంది ధనురాశి వారి పరిస్థితి. ఎందుకంటే ఇంత కఠినమైనటువంటి గ్రహస్థితి అంటే ఇక్కడ అర్ధాష్టమ శని యొక్క స్థితి. మొన్నటి వరకు ఏలినాటి శని అన్నారు, ఇప్పుడు అర్ధాష్టమ శని అంటున్నారంటే ఇక్కడ శనేశ్వరుడు కొన్ని స్థానాదులు ఎందు చాలా ఎక్కువ పీడిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు మీకున్నటువంటి గురువు కూడా వక్రగతిలో ఉన్నటువంటి గురువు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఫలితం అంత డామినేటివ్గా కనబడడం లేదు. లేకపోతే రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం, మీలో చాలా ధైర్యాన్ని నింపవలసినటువంటి గ్రహం గురుడు. కానీ ఆయన ఫలితం అంత ఇదిగా రావట్లేదు ధనురాశి వాళ్ళకి. ఈ శని ఇచ్చేటువంటి ఫలితం వస్తుంది, మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి కొంతకాలం సమయం తీసుకోవలసి వస్తుంది, కొంతకాలం మీరు నిరీక్షించవలసి వస్తుంది. మీదంటూ మీరు ముద్ర వేయడానికి ఇంకా మీరు కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో ధనురాశి వారికి ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి సమస్యలు ఏమీ ఉండవు, కానీ ఒత్తిడి మాత్రం అధికంగా ఉంటుంది. మాట వల్ల సమస్యలు వస్తాయి. ఎంత మౌనంగా ఉంటే ఈ వారంలో అంత మంచిది. ఈ విషయం మాత్రం ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రాశివారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అర్ధాష్టమ శనిదోష నివారణ కోసమై శనివారాలు ప్రత్యేకించి శనేశ్వరుడికి తైలాభిషేకము లేదా తెలదానము చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది.
ప్రత్యేకించి జన్మ రాశి యందు ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి ఇవన్నీ ఒక్కొక్కటిగా వెళుతూ ఉన్నప్పుడు మంచి చేసి ముందుకు వెళతారు. 2వ స్థానమందు శుక్రుడు, బుధుడు, రాహు గ్రహాల యొక్క అనుకూలత, దశమంలో ఉండేటువంటి చంద్రుని యొక్క అనుకూలత, తృతీయమందు ఉండేటువంటి శనేశ్వరుడు, ఇవన్నీ కూడా చక్కటి మంచి ఫలితాలను అందించేటువంటి వారం ఈ వారము. శుభవర్తమానాలు అంటే ఏదైనా మంచి జరగడము, మంచి వర్తమానాలు వింటూ ఉండడము, ఏదైనా ఎవరైనా వచ్చి మనకి మంచి జరిగిందని చెప్తూ ఉండడము, లేదా ఏదైనా చాలా కాలంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఏదైనా ఒక పని సఫలీకృతం అవుతూ ఉండడము, మీ మీద ఉన్నటువంటి గొప్ప బాధ్యతను మీరు చక్కగా నిర్వర్తించడము, దేవత దర్శనము చేయడము, పుణ్యనది స్నానాన్ని చేయడము, నూతన గృహము, వాహనము, వస్తువులు, వస్త్రములు, బంగారము ఇత్యాది వాటిని కొనుగోలు చేస్తూ ఉండడము, కుటుంబ సభ్యులకి కావలసినటువంటి అనేక రకాల సదుపాయాలను మీరు సమకూర్చుతూ ఉండడము, మీ గురించి మీరు కూడా సమయాన్ని కేటాయించుకుంటూ అటు కుటుంబ సభ్యులకి, అటు మీ ఉద్యోగానికి, మీ వ్యాపారానికి అన్నిటికీ కూడా సమాన సమయాన్ని కేటాయిస్తూ ఈ వారంలో ముందుకు వెళుతూ ఉంటారు. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడుపుతారు. చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. చక్కటి శరీరాకృతిని మీరు ధరించడానికి అంటే శరీర సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి చేసేటువంటి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే చాలా కాలంగా పలానా చోటుకి వెళ్ళాలి అనుకుంటూ ఉన్న తాపత్రయాన్ని నెరవేర్చుకోగలుగుతారు. బంధువుల ఇళ్లలో భోజనం చేయగలుగుతారు. సహపంక్తి భోజనాలు చేయగలుగుతారు. బంధుమిత్రాదుల యొక్క మన్ననల్ని పొందగలుగుతారు. అలాగే ప్రత్యేకించి గతంలో కష్టపడి చేసినటువంటి పనులకి ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. ఇలా ఈ వారంలో అన్నీ కూడా కొంత పాజిటివ్గానే కనబడుతూ ఉన్నాయి. ఒకంత ఎవరైనా మీకు కావలసినటువంటి బంధువులో లేకపోతే మిత్రులో ఏదైనా చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీకు ఏదైనా ఇబ్బందిని కలిగించవచ్చేమో, కానీ సాధ్యమైనంత వరకు ఈ వారం అంతా పరిస్థితులు బాగున్నాయి. ఈ వారంలో ఏమైనా ఇబ్బంది పడితే ఎటువంటి వాటి వల్ల ఇబ్బంది పడాలి? కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం అంటే సకాలంలో తిండి, సకాలంలో నిద్ర లేకపోవడం, లేదు శరీరం ఎక్కువగా ప్రయాణం చేత కష్టపడడం, ఏదైనా కాలిన గాయాలు, కోసుకున్నటువంటి గాయాలు, ఇది శరీరంలో ఏదైనా గాయము అనేటువంటిది కనబడుతూ ఉండడం, వీటి వల్ల ఏమైనా ఇబ్బంది తప్పితే మిగతా వాటి అన్నిటి పరంగా మకర రాశి బాగున్నారు. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన ఈ వారం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. జన్మరాశి స్థిత శుక్రుడు, పంచమ స్థాన స్థిత గురుడు, చంద్రబలం వెరసి 3 గ్రహాల తాలూకు అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ అర్గళ దోషాలు, పాపకర్తరులు, లేకపోతే జన్మరాశి స్థిత రాహు బుధుల యొక్క దోషాలు, వ్యయస్థాన స్థిత రవికుజ దోషాలు, ఇవి మనిషిని ఒక రకంగా కృంగదీసేటువంటి ప్రయత్నం చేస్తారు. స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఉన్నటువంటి ప్రాంతంలో ఉండనివ్వకుండా అనేక ప్రాంతాలు తిప్పడానికి, అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి, ఖర్చు పెట్టేటువంటి రూపాయి అంటే మీరు సంపాదించుకున్నటువంటి రూపాయి అంతా కూడా మీ అన్యులకి ఖర్చు పెట్టేసుకోవడానికి, మనిషికి సాటిస్ఫాక్షన్ అనేటువంటి దాన్ని మిగల్చకుండా చేస్తుంది ఈ గ్రహస్థితి. ప్రత్యేకించి పోలు ఏదో ఒక చోట మనం సాటిస్ఫై అవుదాం అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని అసంతృప్తికరమైనటువంటి జీవనాన్ని గడిపేటువంటి విధంగా చేస్తుంది. ఇది పాపకర్తరి, ముఖ్యంగా దీనివల్ల పాపార్గణం వల్ల ఉన్నటువంటి దోషము. అయితే సదాక్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం. ప్రత్యేకించి వృధా కాలక్షేపం చేయడానికి, అనవసరమైన తగువులు పెట్టుకోవడానికి, లేదా మీకు సంబంధం లేని విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, నీలాపనిందలు, అనవసరమైనటువంటి నిందారోపణలు మీ మీద చేయడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే సుఖంగా పడుకోనివ్వదు ఈ గ్రహస్థితి. ఏదో ఒక ఆలోచన, నిజానికి పోన్లే మనకి ఏం సమస్యలు లేవు పడుకుందాం అనే టైంకి కరెంటు తీసేయడమో, లేకపోతే అనేక రకాలైనటువంటి క్రిమికీటకాదులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండడము. ప్రత్యేకించి ఈ వారంలో ఈ గ్రహస్థితి మీకు ఈ రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తీసుకురాదు, అలాగే అనారోగ్య సమస్యల్ని తీసుకురాదు, కానీ అసంతృప్తితో ఉండేటువంటి జీవన విధానానికి ఇది కారణమవుతుంది. ఏంటి మనం ఇంత పెట్టి ఇది కొనుక్కున్నాం అయినా ఇది పని చేయట్లేదేంటి, లేదా మనం ఇంత పెట్టి కొనుక్కున్నాం కదా దీన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం ఏంటి, ఇలా ఒక రకమైనటువంటి అసంతృప్తి. దాన్ని అధిగమించడానికి మీరు ఎక్కువ ప్రయత్నం చేయాలి. సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని గడపడానికే కొంచెం మీరు ప్రయత్నం చేయగలిగితే ఈ గ్రహస్థితి బారి నుండి బయటపడతారు.
క్రమశిక్షణతోటి ఉండండి, తక్కువగా మాట్లాడుతూ ఉండండి, తక్కువగా తినండి, తక్కువగా నిద్రపోతూ ఉండండి. ఇవన్నీ కూడా మీ జీవన విధానాన్ని క్రమేపీ పెంచుతూ ఉంటాయి. ఈ రాశివారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. ప్రత్యేకించి ఈ రాశి వారికి వారం ప్రారంభంతోనే చంద్రుని యొక్క బలం సంపూర్ణంగా ఉంటుంది. షష్ఠ స్థానమందు చంద్రుడు, సప్తమ స్థానమందు చంద్రుడు, లాభస్థానమందు రవికుజుల యొక్క స్థితి ప్రధానంగా యోగించేటువంటి గ్రహములు. ఎప్పుడైతే ఈ రవికుజులు లాభస్థానమందు ఉన్నారో గత వారంలో కూడా చెప్పుకున్నాం. అయితే ఈ రాశి వారికి 12వ స్థానంలోకి ఎక్కువగా గ్రహాలు వస్తూ ఉన్నాయి. రాహువుతో కూడిన శుక్రుడితో కలిపి ఉన్నటువంటి బుధుడు. కాబట్టి ఇక్కడ ఖర్చు అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయము. మీరు ఎంత మీ మనసును నియంత్రించుకోగలిగితే అంత మంచిది. ఎంత మీకు సంబంధించినటువంటి మీ లగ్జరీని తగ్గించుకోగలిగితే అంత మంచిది. సాధ్యమైనంత వరకు లిమిటెడ్ బడ్జెట్తోనే మీరు ముందుకు వెళ్ళాలి. అంతే తప్పితే ఖర్చు వైపు మీరు ప్రయాణం చేస్తున్నారా, ఈ గ్రహస్థితి యొక్క ఊబిలో ఉచ్చులో మీరు పడ్డట్టే లెక్క. ఇప్పుడు రవి తర్వాత కుజుడు కూడా మీకు 12లోకే వచ్చేస్తారు. అంటే 5 గ్రహాలు 12వ స్థానంలోనే ఉండిపోతే అసలు మీకు విపరీతమైనటువంటి ఖర్చు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఇలా కూడా ఆలోచించడం ముఖ్యం. రాబోయేటువంటి కాలంలో అతి ఖర్చు కనబడుతోంది కాబట్టి ఇప్పుడు మీరు జాగ్రత్త పడడం చాలా మంచిది. ఇక రెండవది, రాబోయేటువంటి కాలంలో నిద్ర లేనటువంటి సమయాన్ని గడపవలసి వస్తుంది కాబట్టి ఆ విషయం పట్ల కూడా మీరు చాలా సన్నద్ధులై ఉండాలి. అంటే ఇక్కడ ఉద్యోగపరంగా షిఫ్ట్లు మారచ్చు, లేదా ఓవర్ టైం ఉద్యోగం చేయొచ్చు, లేదా మరి ఇతరత్ర కారణాల చేత రాత్రి వేళల్లో నిద్రపోయేటువంటి సమయాన్ని ఈ గ్రహస్థితి తగ్గించి వేస్తుంది. మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ప్రయాణాలు చేయడం వల్ల కొంత శారీరక పరమైనటువంటి అలసటని కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఈ ఖర్చు, ఆర్థికపరమైనటువంటి ఖర్చు, శారీరకమైనటువంటి అలసట, వీటితో పాటు ప్రధానంగా ఉద్యోగపరమైనటువంటి విషయాలు కొంత కాంప్లికేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ వారంలో ఇబ్బంది ఏమీ లేదు, కానీ రానున్నటువంటి కాలంలో ఉద్యోగపరంగా కొంత ఇబ్బంది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగాలని వదిలిపెట్టకండి. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటి అంటే, ఉద్యోగంలో ఏదైనా చిన్నపాటిది వస్తే భయపడి మానేసేటువంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఏదైతే అది అవుతుంది, పోయేది ఉంటే పోతుంది, వచ్చేది ఉంటే వస్తుంది అనేటువంటి విధానంలో నిలబడి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీ యొక్క శ్రమని పెట్టుబడిగా పెట్టి పనిచేయండి. ప్రధానంగా ఏలినాటి శని దానికే భయపడుతుంది. ఎప్పుడైతే మీ శ్రమని మీరు పెట్టుబడిగా పెట్టుకుంటారో మీరు నెగ్గుతారు. పక్కవారి మీద ఆధారపడితే ఏమీ ఉండదు జీవితము. ఎవరిని నమ్ముకుని వెళ్ళకండి. ఈ విషయం ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. బద్ధకాన్ని వదిలిపెట్టండి. రేపు చేయవలసిన పని ఇవాళే చేస్తే ఏలినాటి శని ఏమీ చెయ్యదు. కాబట్టి ఈ వారంలో ప్రధానంగా మీనరాశి వారు మరింత అనుకూలమైన ఫలితాన్ని సాధించడానికై ప్రతిరోజు రుద్రకవచాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు. స్వస్తి.